ఈ టీడీపీ అల్లరి మూకలు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేశారో ఆ దాడిని ఖండిస్తున్నాము. మరి జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర మొదలుపెట్టి ప్రజల్లోకి రావడంతో ప్రజల్లో ఉప్పెనలాగా వచ్చి వారి అభిమానాన్ని చూపిస్తున్నారు. ఈ అభిమానాన్ని చూసి తట్టుకోలేక ఇప్పటికే ఎక్కడ ఓడిపోతామా అని 3-4 పార్టీలతో పొత్తు పెట్టుకొని వస్తున్న చంద్రబాబు నాయుడు గారు మరి భయంతో ఇలాంటి దాడులు చేయించారు. ఇలాంటి వాటిని మేము ఖండిస్తున్నాము. మరి భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరిగినందువల్ల ప్రజలందరి ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలతోటి ప్రజలందరినీ కన్నబిడ్డల్లాగా, ఒక తల్లికి కొడుకులాగా, ఒక అక్కకి తమ్ముళ్ళలాగా, చెల్లికి అన్నలాగా, మరి చిన్నపిల్లలకి మామలాగా ఎంతో రాష్ట్రాన్ని సొంత బిడ్డల కంటే కూడా ఎక్కువగా చూసుకుంటున్నారు. మరి ఈ రోజున చూస్తే పెన్షన్స్ పెద్దవాళ్ళు ఉన్నారు, ఇంటింటికి పెన్షన్స్ తెల్లవారే తలకే మరి తలుపులు కొట్టి వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇప్పిస్తున్నారు. ఇంతకుముందు చూసాం మనం వాలంటరీ వ్యవస్థ లేనప్పుడు ఎండ వచ్చినా వాన వచ్చినా వీళ్ళు మున్సిపాలిటీల్లో పడిగాపులు కాసి మరి ఎవరు ఇస్తారా ఎవరా సమాధానాలు కూడా రాని పరిస్థితుల్లో ఎంతో ఇబ్బందులకు గురి అక్కడ స్పృహతప్పి పడిపోయిన సందర్భాలు కూడా మనం ఎన్నో చూసాం. అలాంటి ఈ రోజున పెద్దవాళ్ళకి అందరికీ కూడా పెద్దవాళ్ళకి అలాగే విడోస్కి మరి ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఇబ్బంది లేకుండా ఇంటికి వచ్చి మరి వ్యవస్థ ద్వారా పెన్షన్స్ అందిస్తున్నారు. ఇలాంటి వ్యవస్థని చూసి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, వీరు రౌడీ మోకల్లాగా మరి బందుపోట్లలాగా ప్రవర్తిస్తున్నారు, మనుషులు లేనప్పుడు ఇళ్లలోకి వెళ్ళి మరి దోపిడీలు చేస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారని చెప్పారు. ఇదంతా వేస్ట్ అని చెప్పారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ సంక్షేమం వల్ల ఆంధ్రప్రదేశ్ శ్రీలంక లాగా అయిపోయిందన్నారు. మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, వాలంటీర్స్కి నేను వస్తే 10,000 ఇస్తానంటున్నారు. అప్పుడు మరి మీరు బందిపోట్లు అన్న ఈ వాలంటీర్లే కదా, మీరు 10,000 ఇస్తానని ఎందుకు చెప్తున్నారు? మీరు ఇస్తే 10,000 వీళ్ళు బందిపోట్లు అవరా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా పని చేస్తేనేమో సంక్షేమ కార్యక్రమాలు చేస్తే శ్రీలంక లాగా అప్పుల పాలవుతుంది, మీరు చేస్తేనేమో సింగపూర్ లాగా అభివృద్ధి జరుగుతుందా అని మేము ఈ సందర్భంగా